రెండు చదువుకుందాం. ఒకటి పాత నిబంధనం నుంచి, ఇంకోటి కొత్త నిబంధనం నుంచి. ప్రత్యేకంగా ఒక పాత నిబంధనం వాక్య భాగంని మనం తీసుకొని 2 వారాలుగా మనము ధ్యానిస్తూ వంశావళి నుంచి ఏం పాఠాలు మనం నేర్చుకోవచ్చో మనము నేర్చుకుంటున్నాం. మొదటిగా ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. దాని తర్వాత 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. ఈ 2 వాక్య భాగములు సహోదరి జయంతి గారు చదివించిన తర్వాత నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దాని తర్వాత మనం ముందుకు సాగవచ్చు. అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవర్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. దైవజనుడును సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. థ్యాంక్ యూ మా. ఇంకొక వాక్య భాగం కూడా మనం చదువుకుందామమ్మా. హీబ్రీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హీబ్రీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవర్తన ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. థ్యాంక్ యూ మా. నేను చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సాయంత్రం వేళ ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. సండే సాయంత్రం వేళ ఎంతో మంది రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొవాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి. వంశావళి నుంచి మేము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మా హృదయంలో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మేము నూతనపరచుకోవాలి అని మంచి ఉద్దేశములతో ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళని అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తూ ఉంటాను. అదేమనగా, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. ప్రవచించే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వచ్చు. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా? ఉండరు. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించి పాపులను రక్షించే పని ఉంటుందమ్మా? చెప్పండి. సో ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణముల బట్టి, ఆయనలో ఉన్న మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ ఒక పాటతోనే ప్రారంభం చేస్తాడు.
గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని పరిస్థితుల్లో నా దేవుడు మంచివాడు అన్ని పరిస్థితుల్లో. ఇది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదమ్మా. దానికి వాక్య ఆధారం ఉంది. అది కూడా నేను సహోదరి జయంతితో చదివిస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 18-19 వచనాలు, 2 వచనాలు చదవమ్మా. నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19. సీనాయి కొండ మీద దేవుడు మోషే మధ్యన జరిగిన సంభాషణ. మోషే అడుగుతున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఎలాగ స్పందిస్తున్నారో ఒకసారి మనం చూద్దామా. అన్మ్యూట్ చేసుకోమా జయంతి. అయ్యగారు ఒకసారి వాక్యం చెప్పాలి, మళ్ళీ నాకు బ్రేక్ అవుతుంది కొంచెం వాయిస్. మరి ఒకసారి ఏ వాక్యం నేను నిర్గమకాండం చదవాలి? 33వ అధ్యాయము, నిర్గమకాండం 33, 18, 19. ఓకే. బైబిల్స్ లో మీరు అండర్లైన్ చేసుకోండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనం నుంచి. అతడు దయచేసి నీ మహిమని నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. థ్యాంక్ యూ మా. నా మంచితనం అది ముఖ్యం. చాలమ్మా. నా మంచితనం అంతయు నేను చూపిస్తాను అని అంటున్నారు దేవుడు. ఎందుకంటే ఆయన మహిమను చూసిన వాళ్ళు కూడా తప్పుదారిలో వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కానీ ఆయన మంచితనంని ఎవరు గ్రహిస్తున్నారో, ఆయన మంచితనము బట్టి వాళ్ళ క్రైస్తవ జీవితంని ఎవరు కట్టుకుంటున్నారో వాళ్ళు ఏ పరిస్థితులన్నా నిలకడగానే ఉంటారు. మహిమని చూసిన ఇజ్రాయేలీలు, ఎర్ర సముద్రంని పాయలు చేసిన దేవుడిని చూసిన ఇజ్రాయేలీలు, మేఘస్తంభం వలె వాళ్ళని నడిపించే దేవుడు, అగ్నిస్తంభం వలె రాత్రి వేళ వాళ్ళని నడిపించే దేవుడు, అందరు కూడా విశ్వాసంలో నిలకడగా ఉన్నారమ్మా. ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా యెహోషువ కాలేబ్ తప్పితే వేరేవాళ్ళందరూ కూడా నిలకడగా ఉన్నారా? ఆయన మహిమను చూసేవాళ్ళు. రోజు వాళ్ళకి మేఘస్తంభం కనిపించట్లేదా దేవుంది? రోజు రాత్రి వేళ అగ్నిస్తంభం కనిపించట్లేదా? నిలకడగా ఉన్నారా అడుగుతున్నా. లేదు పాస్టర్ గారు. లేదు. కానీ ఎవరు దేవుడు మంచివాడు అనే సత్యం మీద వాళ్ళ ఆత్మిక జీవితాన్ని కట్టుకున్నారో యెహోషువ కాలేబ్, వాళ్ళు నిలకడగా ఉన్నారు. కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించినప్పుడు వాళ్ళని పరీక్షించుటకు, తాత్కాలికమైన ఆకలి, తాత్కాలికమైన దాహం పుట్టించినప్పుడు వేరే వాళ్ళు ఎలాగ స్పందిస్తున్నారు? ఎందుకు దేవుడు మమ్మల్ని ఇక్కడ తెచ్చాడు? ఆకలితో చంపుటకా, దాహంతో చంపుటకా అని అలాగా స్పందిస్తున్నారు. కానీ యెహోషువ కాలేబు అలాగా స్పందించట్లేదు. మా దేవుడు మంచివాడు, ఇది అనుమతిస్తున్నాడంటే ఒక పాఠం నేర్పించుటకు, ఆకలి పుట్టిస్తున్నాడంటే ఒక పాఠం నేర్పించుటకు. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత బతుకుతాడు అనే సత్యం నేర్పిస్తున్నాడని వాళ్ళు దీర్ఘశాంతులై ఉన్నారు. సో ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మంచితనం మీద మన కనుదృష్టి పెట్టుకొని మన క్రైస్తవ జీవితము జీవించాలి. మహిమ కంటే ముఖ్యమైనది ఆయన మంచితనం. ఇద్దరు సేవకుల గురించి చెప్తున్నాను. వాళ్ళు కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ స్తుతి పాటలు పాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? పౌలు శీలలు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. పౌలు శీల గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళ చుట్టూ పరిస్థితులు ఏం కూడా అనుకూలంగా లేవు, కానీ మా దేవుడు మంచివాడు, ఈ పరిస్థితులను అనుమతించాడంటే దీంట్లో ఏదో మేలు దాగి ఉన్నది అని వాళ్ళు స్తుతి పాటలు పాడుతున్నారు. వాళ్ళకు కూడా తెలియదు స్తుతి పాటలు పాడే సమయంలో ఆ జైలు అధికారి వీళ్ళ సమర్పణను చూసి, దేవుని పట్ల వీళ్ళ మనసున్న త్యాగపూర్వకమైన ప్రేమను చూసి ఆకర్షింపబడతాడని వీళ్ళకు కూడా తెలియదు. ఆ రోజు జైలు అధికారి ఒక్కడే మారు మనసు పొందుతున్నాడమ్మా, ఇంకా వేరే వాళ్ళు కూడా మారు మనసు పొందుతున్నారా? చెప్పండి మీరే. కుటుంబం అంతా కూడా మారు మనసు పొందుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని మంచితనంని మనం కనుదృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలి. అయితే దేవునిలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. రోమిలికి రాసిన పత్రిక, మరి సహోదరి నేను జయంతితో చదివిస్తాను. ఆయన జ్ఞానంని ఎవరు కొలవలేరంట. ఒకసారి చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను ఇప్పుడు వంశావళిల దగ్గర వస్తున్నాను. 11వ అధ్యాయం 33వ వచనం.
రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములను బాహుల్యమును ఎంత గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవరును, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడును, ముందుగా ఆయనకిచ్చిన ప్రతిఫలము పొందగలవాడెవడను, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, ఇంగ్లీష్ సర్వీస్ లో ఏ సర్వీస్ లోనా డాక్సాలజీ అనేది ఉంటుంది. ఏమనంటే, చర్చ్ సర్వీస్ ఎండ్ అయ్యే సమయంలో పాస్టర్ గారు ఆయన ఆశీర్వాదం పలికిన తర్వాత తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మీతో పాటు ఉండునుగా కానంగానే డాక్సాలజీ ఒక పాట పాడతారు. దేవుని స్తుతించి ఒక పాట పాడి వాళ్ళ వాళ్ళ గృహాలకు వాళ్ళు వెళ్తారు. అది ఎక్కడ యూజువల్గా డాక్సాలజీ పాడబడుతుంది అని అంటే, చర్చ్ సర్వీసు చివర్లో, ఏదో పత్రిక చివర్లో పౌలు భక్తుడు డాక్సాలజీ పాడుతున్నాడు అంటే అది వేరే సంగతి. ఆయన మనసు ఎంత ప్రభావితమైందంటే దేవుని మంచితనం వల్ల డాక్సాలజీ పత్రిక మధ్యలోనే రాస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు రోమిలికి రాసిన పత్రిక చివర్లో ఉందా, మధ్యలో ఉందా అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. యూజువల్లీ డాక్సాలజీ చివర్లో ఉంటుంది కదా. దేవుని స్తుతించే పాటతో మనము ఏ కార్యక్రమం అన్నా ముగిస్తాం. కానీ ఇది ఎక్కడుంది? మధ్యలో ఉంది. అంటే ఆయన మనసు అంతగా కదిలింపబడింది దేవుని మంచితనం బట్టి, ఆయన జ్ఞానం బట్టి. అది ఆల్ అండర్స్టాండింగ్. సో దేవుడు సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ఒక్క జీవితం చేత లోకంకి రక్షణ వస్తుందనే మాట ఆయన దాచిపెట్టలేదు. నానా సమయంలో నానా విధానాలుగా ఆయన ప్రవక్తల చేత చేస్తూనే ఉన్నాడు. రక్షకుడిలాగా వస్తాడు, రక్షకుడిలాగుంటాడు. సూచనలున్నాయి, ప్రవచనాలున్నాయి. ఆయన కన్యకకే జన్మిస్తాడని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ కీర్తన 16వ వచనం. నా చేతులను కాళ్ళని వాళ్ళు పొడిచిరి. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొందుతాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఆరోహణమై వెళ్తాడని కీర్తన గ్రంథం 68వ కీర్తన 18వ వచనం. అన్ని కూడా దేవుడు ముందే రాసి పెట్టి ఉన్నాడు. ఇంకా సూచనలను కూడా పెట్టాడు. ఆయన కన్యక జన్మం అద్భుతం. అంటే పాత నిబంధనలో అటువంటి జన్మములని సూచనలుగా పెట్టాడు. మనం చూసాం. ఈసాకు జన్మము అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సారమ్మ వయసు 90 సంవత్సరాలు. అలాగే ఈసాకు ఎలాగా తండ్రికి లోబడాడో అది కూడా ఒక సూచనగా ఉంది. ఈసాకు యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరు కూడా వాళ్ళ భుజం మీద చెక్కని మోసుకొని వెళ్ళారు కొండ ఎక్కుతూ, తండ్రి మాటలకి లోబడి. ఈసాకు వయసు కూడా +30 అని నేను మీతో పంచుకున్నాను. ఎంతమందికి ఈసాకు వయసు గుర్తుందమ్మా? ఆయన మొరియా కొండ ఎక్కినప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కొన్ని వారాలుగా నేను ఈసాకు గురించి కూడా మీతో 37 రైట్ ఆన్సర్. సో ఇదంతా కూడా మనం ఎలా తెలుసుకున్నాము? 37 సంవత్సరాల వయసు ఈసాకు అని అంటే ఆయన చిన్నవాడు కాదు అనే మాట, నార్ అనే పదంకి అర్థం ఏంటి అనేది మనం ఎలాగ నేర్చుకున్నాము? వంశావళిలను చూసి. అలాగే ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? నా లాంటి ప్రవక్త ఒకైనా వస్తాడని మోషే ముందే చెప్పాడు. అదే నేను సహోదరిని చదివించాను. సో మోషేకి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పోలికలు ఉంటాయి. అయితే మోషే జన్మం కూడా అద్భుతమే అనే మాటలు నేను వంశావళిని తీసుకొని రుజువుపరిచాను. మిమ్మల్ని అడుగుతున్నా, మోషే తల్లి వయసు ఎంత? జోకెబెడ్ వయసు ఎంత మోషేని కన్నప్పుడు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 135 సిస్టర్ విజయ, రైట్ ఆన్సర్. సో ఈ వంశావళి లేకుండా ఉంటే ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి వీలయ్యేది కాదు. మరి నేను ప్రతి బైబిల్ స్టడీ ప్రారంభంలో ఈ వాక్య భాగం కూడా చదివిస్తాను. అది మీకు గుర్తు చేసి ఇంకొక ప్రశ్న నేను అడగబోతున్నాను. ప్రతి లేఖనం దేవావేశం వలన రాయబడి ఉన్నది అని అంటే ఆ ప్రతి లేఖనంలో వంశావళి లేవామా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి.
ప్రతి లేఖనం దేవావేశం వల్ల రాయబడిందంటే మరి దాంట్లో వంశావళి లేవా? ఉన్నాయి ఉన్నాయి పాస్టర్. పాస్టర్ ఉన్నాయి. గారు. కానీ క్రైస్తవులు సామాన్యంగా నేను గమనించింది ఏంటంటే వంశావళిలో వస్తే దాటి వెళ్ళిపోతూ ఉంటారు. ఏం నేర్చుకునేది ఉంది? ఈయనను కనేను, ఈయన నేను కనేను, నేను నేర్చుకునేది ఏముంది అని దాటి వెళ్ళిపోతుంటారు. దేవుడు ఎన్నో మర్మాలని దాంట్లో దాచిపెట్టి ఉన్నాడని నేను కొన్ని వారాలుగా మీతో పంచుకుంటున్నాను. సో ఈ ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం కొత్త నిబంధనలో ఉన్న సేవకులకి ఎంతో అది ఉపయోగకరంగా ఉండింది. సువార్త బోధించే విషయంలో మార్గం సరళపరిచింది. సో ఆ వాక్య భాగం కూడా మరి నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. పేతురు ఎలాగా ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనంని ఆధారం చేసుకొని యూదుల ముందు నించొని యేసువే మెస్సయ్యాని ఎలాగ రుజువుపరిచాడో ఆ వాక్య భాగం నేను మరి సహోదరి జయంతితో చదివిస్తాను. అమ్మ అపోస్తల కార్యం 3వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవమ్మా. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 22వ వచనం నుంచి బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మా అన్మ్యూట్ చేసుకోమా జయంతి. అయ్యగారు మరొకసారి చెప్పాలా? బ్రేక్ అవుతుంది వాయిస్ నాకు. అట్లనా? వేరేళ్ళకి నా వాయిస్ సరిగానే ఉందా అడుగుతున్నా. ఉంది పాస్టర్ గారు. ఇప్పుడు క్లియర్ ఉంది. చెప్పండి ఒకసారి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 22వ వచనమమ్మ. పేతురు యూదుల ముందు నించొని సువార్త బోధిస్తూ మరి ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనంని ఆధారం చేసుకొని యేసువే మెస్సయ్య అని చెప్తూ ఎలాగ మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. చదవనా అయ్యగారు? చదవమ్మా. కొంచెం పాపం సిస్టర్ కి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. థ్యాంక్ యూ. సో ఈ ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం సువార్త బోధించే విషయంలో యూదుల మధ్యన అపోస్తులు సువార్త బోధించే విషయంలో మార్గం సరళపరిచింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దాంతో కూడిన నేను ఎక్సెల్ షీట్ మీకు చూపించాను. మోషే మెస్సయ్య ఎంతోనే వాళ్ళ వర్డ్స్ స్టార్ట్ అవటమే కాదు, ఇంకా ఏం పోలికలు ఉన్నాయి నేను ఎం వాడి మీతో కొన్ని వారాలుగా పంచుకుంటున్నాను. బ్రదర్ రాజ్ కుమార్ గారు ఇప్పుడు మనకు ఆ స్లైడ్ చూపిస్తారు చూడండి. ఎంతో కూడిన పోలికలు యేసుక్రీస్తు ప్రభు వారికి మోషేకి అడుగు బై అడుగు మెట్టు బై మెట్టు మనం అనేక మర్మాలు తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూడండి బ్రదర్ కూడా మనకి ఎంతో చక్కగా చూపిస్తున్నారు. గో బ్యాక్ బ్రదర్ టు ద ప్రీవియస్ స్లైడ్. ఇక్కడ చూడండి మిరాకిల్ అట్ బర్త్, ఇద్దరి జన్మం కూడా అద్భుతమే. ఇంకా కర్జర్ పెట్టి కూడా ఎంత చక్కగా చూపిస్తున్నారు చూడండి. ఇద్దరి జన్మం కూడా అద్భుతమే. మరియా కన్యకాయ ఉండి గర్భం ధరించింది. జోకేబేడ్ 135 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె గర్భం ధరించింది. తర్వాత మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యోసేపు వెంటనే మరియమ్మని పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే దేవుడు ఆయన కనిపించి ఆయనతో మాట్లాడిన తర్వాతనే పెళ్లి చేసుకున్నాడా? మాట్లాడిన తర్వాతనే పెళ్లి చేసుకున్నాడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే అమ్రామ్ తర్వాత చేసుకోండు. వెరీ గుడ్ అమ్మా, రైట్ ఆన్సర్. సో అలాగే అమ్రామ్ కూడా మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకోండి. కరెక్ట్. అయితే అలాగే అమ్రామ్ కూడా అంతకి జోకేబేడ్ ఆమె ఆయనకి ఆంటీ అవుతుంది. అయినా సరే దేవుడు చెప్పిన తర్వాతనే అమ్రాము జోకేబేడ్ని పెళ్లి చేసుకున్నాడని యూదుల బైబిల్ కామెంటరీలో ఉంది అనే మాట నేను మీతో పంచుకున్నాను. 3 బైబిల్ కామెంటరీస్ ఉంటాయి, టాల్గమ్, టార్మడ్ అండ్ మిద్రాష్. సో రెండో పోలిక ఏంటంటే మ్యారేజ్ పర్సువేషన్. మూడోది మార్టల్ డేంజర్. ఇద్దరు కూడా శిష్యులుగా ఉన్నప్పుడు ప్రాణ ఆపదలకి గురి అయ్యారు. ఇక్కడ ఫారో చిన్నపిల్లలందరినీ కూడా నైల్ నదిలో వేసేయమన్నాడు. దేవుడు అద్భుత రీతిగా మోషేని కాపాడాడు. అలాగే అక్కడ బెత్లెహేంలో హేరోదు రాజు శిష్యులందరినీ కూడా 2 సంవత్సరాల వయసున్న పిల్లలు, ఇంకా 2 వయసు కంటే తక్కువ వయసున్న పిల్లలందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞాపించినప్పుడు మరి అద్భుత రీతిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని శిశుగా ఉన్నప్పుడు కాపాడాడు. దాని తర్వాత ఇద్దరు పెళ్లి కూడా, ఈయన మిదియాన్ ప్రాంతంకి చెందిన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, జిపోరాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి సంఘంని యూదుల సంఘం అని చెప్పొచ్చా? కాదు. మనమందరం కూడా అక్కడ యూదులు అన్యుల మధ్యన ఏం వ్యత్యాసం అనేది కాదు.
ఏ వ్యత్యాసము ఉండదు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదివిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి సంఘం ఎలాగుంది ఒకసారి తీయండి. 3వ అధ్యాయం గలితీయులకు రాసిన పత్రిక 26వ వచనం. రూత్ సిస్టర్ అన్నా జయంతి సిస్టర్ అన్నా ఇద్దరు ఎవరన్నా ఒకరు చదవండి. రాజ్ కుమార్ గారు, నేను మీకు పంపించిన స్లైడ్లో రెడ్ కలర్లో నేను స్క్రిప్చర్ పోర్షన్స్ పెట్టాను. ఎడిటెడ్ పీపీటీ వాడదామని నేను చెప్పాను. అదేనా ఇది? రెడ్ కలర్లో నేను స్క్రిప్చర్ పోర్షన్స్ పెట్టాను, ఎడిటెడ్ పీపీటీ. పాస్టర్ గారు, అంటే 2 పీపీటీ షేర్ చేశారు. మోస్ట్ రీసెంట్ పీపీటీ ఐ హావ్ ఓపెన్డ్. అదే రెడ్ కలర్లో ఉండింది. మరి అక్కడ కింద స్క్రిప్చర్ పోర్షన్స్ కనిపించట్లేదు. పర్వాలేదులే, మనం చూద్దాము. సిస్టర్ చదవండి అమ్మా. అయ్యగారు ఒకసారి స్క్రిప్చర్ చెప్పాలి. స్క్రిప్చర్ పోర్షన్ ఒక్కసారి చూద్దామా. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. గలితీ 3:26 చదవండి అమ్మా. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన పత్రిక 3వ అధ్యాయము, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. 26వ వచనం అమ్మా. 3వ అధ్యాయము 26వ వచనము. యేసుక్రీస్తు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులలో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వాతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఎవరన్నా సంఘము యూదుల సంఘము అని చెప్పడానికి వీలుందా? లేదు. సో ఎలాగా మోషే అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంఘంలో యూదులే ఉన్నారు అని చెప్పడానికి వీళ్ళే. నెక్స్ట్ పోలికకు మనం వద్దాం. బ్రదర్ రాజ్ కుమార్ గారు అది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ పోలిక ఎన్ని ఎమ్స్ మనం చూసామో ఆల్రెడీ. మొదటిగా మనం చూసిన ఎమ్స్ రాజ్ కుమార్ గారు మనకు చూపిస్తున్నారు చూడండి. పైన వెళ్ళండి మా రాజ్ కుమార్ గారు, పైన, దీనికంటే పైన మనం ఇప్పటి వరకు కవర్ చేసిన ఎమ్స్. మిరాకిల్ అట్ బర్త్, రెండవది మ్యారేజ్ పర్సువేషన్, మూడవది మార్టల్ డేంజర్, నాలుగవది మ్యారేజ్, ఐదవది మిరాకిల్స్. ఇద్దరు కూడా అద్భుతమైన కార్యములు చేశారు. మోషే చేసిన గొప్ప అద్భుతం అప్పటి వరకు ఎవరు చేయలేదు. ఏమనంటే ఎర్ర సముద్రంని పాయలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప అద్భుతం అప్పటి వరకు ఎవరు చేయలేదు. నీళ్ళ మీదే నడిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ 2 అద్భుతాలు మరి ఎవరు కూడా చేయలేదండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎర్ర సముద్రంని దాని తర్వాత ఎవరైనా పాయలు చేశారా? పాయలు చేయలేదు. ఎవరైనా నీళ్ళ మీద నడిచారా? యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఎవరు కూడా నడవలేదు. ఓకే, అటువంటి అద్భుతాలు దేవుడు ఇద్దరి ద్వారా చేయించాడు. మూడవది మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, ఇద్దరు కూడా రూపాంతరం పొందారు అనే మాట నేను మీతో పంచుకున్నాను. మోషే కూడా సినాయి కొండ నుంచి దిగి వచ్చేటప్పుడు చకాచక్కు ఆయన ముఖము మెరుస్తున్నది. ఆరోన్ దగ్గర రావాలంటే కూడా భయపడుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయనకు చాలా సమీపంగా ఉన్న శిష్యులు పేతురు, యోహాను, యాకోబు కూడా భయపడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు మనము వేరే ఎమ్స్ కూడా మనం చూద్దాము. మీడియేటర్, మెథడాలజీ, కింద రండి బ్రదర్. దాని తర్వాత మనం చూసేది మెయిన్ స్టే, ఇంకా కిందకి రండి. మనం చూసేది మీక్నెస్. ఇవన్నీ కూడా మనము చూద్దాం. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న గొప్ప మర్మాలని మనము అర్థం చేసుకుందాం. అయితే మీడియేటర్, మధ్యవర్తిగా మోషే ఎలాగా ప్రార్థన చేసేవాడు ఇజ్రాయేలీల కొరకు. బద్దులైన సందుల్లో నించొని ప్రార్థన చేసేవారు దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఒక సందర్భంలో దేవుని ఉగ్రత రాబోతున్నది ఇజ్రాయేలీల మీద. వాళ్ళు మోషే సీనాయి కొండ మీద ఉన్నప్పుడు, కొన్ని రోజులు అక్కడ ఉన్నప్పుడు కింద ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తున్నారు. దేవుని ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరింపబడే సమయంలో మోషే మధ్యలో నిల్చొని ప్రార్థన చేస్తున్నాడు. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. 32వ అధ్యాయము 24వ వచనం.
అది ఎందుకు ఆ రెడ్ కలర్ మిస్ అయిపోయిందో నాకు తెలియట్లేదు. అయినా సరే మనము చూద్దాము. 34వ అధ్యాయం 32వ అధ్యాయము ఒక్కసారి 31వ వచనం చదవమ్మా. 32వ అధ్యాయం 31వ వచనం. ఎలాగా మోషే మనస్సు పెట్టి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వాళ్ళని నువ్వు క్షమించు అని ఎంత పట్టుదలతో మధ్యవర్తి అయి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 31వ వచనం నుంచి చదవండి అమ్మా. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, నిర్గమకాండము 32వ అధ్యాయం 31వ వచనం. రూత్ సిస్టర్ చదవని కొంచెం. జయంతి సిస్టర్ ఈరోజు ఒకసారి కొంచెం అది బ్రేక్ అవుతుంది వాయిస్. రూత్ సిస్టర్ ని చదవమని చెప్దాము. ఒక్కసారి చదవమ్మా. 32వ అధ్యాయము 31వ వచనం. నిర్గమకాండము 31వ అధ్యాయము 32వ అధ్యాయము 31వ వచనము. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తరము కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నానెను. అందుకు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి విజ్ఞాపన ప్రార్థన చూడండి. మోషే దేవునితో 40 రోజులు ఉన్నాడు సినే కొండ మీద, కాబట్టి ఎన్నో కొత్త నిబంధనలతో కూడిన మర్మాలు కూడా దేవుడు ఆయనకు బయలుపరిచాడు. జీవ గ్రంథం అనేది ఉందనేది ఆయన తెలుసుకున్నాడు. జీవ గ్రంథంలో ఎవరెవరు పేర్లు రాయబడిందో వాళ్ళందరూ కూడా పరలోకంకి దేవుడు తీసుకొని వెళ్తాడు. జీవ గ్రంథం నుంచి కూడా నా పేర్లు తుడిచివేసే ప్రభువా, కానీ వీళ్ళని క్షమించు అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పట్ల అటువంటి విజ్ఞాపన ప్రార్థన, పట్టుదలతో కూడిన విజ్ఞాపన ప్రార్థన పరలోకంలో చేస్తాడని లేఖనం సెలవిస్తున్నది. ఆయన చేతిలో ఇప్పుడు కూడా గాయములు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో మీలో కొంతమంది పాల్గొన్నారు. 5వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథంలో ఏముంది? ఇప్పుడు కూడా ఆయన చేతిలో గాయములు ఉన్నాయి. వధింపబడిన గొర్రె పిల్ల నాకు కనిపించిందని యోహాను చెప్తున్నాడు. సో ఆ చేతుల్లో చాపుతాడు ప్రభు. మనము పాపం చేసి క్షమాపణ కోరుకున్నప్పుడు, నేను వీళ్ళ కొరకు శిల్వ మరణం పొందాను, నా గాయములు ఇంకా ఉన్నాయి అని విజ్ఞాపన ప్రార్థన చేసి మన కొరకు క్షమాపణ తీసుకొని వస్తాడు యేసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యేసువే మన ఉత్తరవాది అయి ఉన్నాడనే వాక్య భాగం మనం చదువుకుందామా? అమ్మ రూత్ సిస్టర్ చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. ఒక్క నిమిషం. 2వ వచనం వస్తుంది. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం అమ్మా. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే ఉత్తరవాది మన వైపున ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇద్దరు కూడా మీడియేటర్స్ అయి ఉన్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? చూడండి ఎన్ని పోలికలు, ఎంతో కూడిన పోలికలు. దాని తర్వాత మెథడాలజీ. పాత నిబంధనలో దేవుడు మోషేని వాడి ఇజ్రాయేలీలతో నిబంధన కుదిరించుకుంటున్నాడు సీనాయి కొండలో. ఎవరిని వాడి? మోషేని వాడి. సో అక్కడున్న ఆజ్ఞలని ఎలాగ రాస్తున్నాడు? పలక మీద, స్టోన్ టాబ్లెట్స్ మీద దేవుడు రాసి మోషేకి ఇస్తున్నాడు. దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందాము. సహోదరి రూత్ గారు చదివినిపిస్తారు. 31వ అధ్యాయము చివరి వచనం చదవమ్మా. దేవుడు రాసిస్తున్నాడు. ఇది పాత నిబంధన ఆర్ సీనాయి కొండ దగ్గర చేసిన నిబంధనము ఎలాగ ఇవ్వబడింది అది మనం అర్థం చేసుకుందాం. మోషేని దేవుడు వాడి స్టోన్ టాబ్లెట్స్ మీద
ఆజ్ఞలను రాసి ప్రజలకు అందిస్తున్నాడు, మోషే ద్వారా అందిస్తున్నాడు. కానీ దేవుడు మొదట్లో రాసి మోషేకి ఇచ్చాడు, ఇచ్చి మోషే ద్వారా ప్రజలకి ఆ ఆజ్ఞలు ఏంటో తెలియజేస్తున్నాడు. ఓకే, నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. అతనికి ఇచ్చాను. 2 రాతి పలకలు. థ్యాంక్ యూ మా. అయితే కొత్త నిబంధనకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొత్త నిబంధనను తీసుకొని వచ్చే ముందే దేవుడు ఏమంటాడంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనంలో ఏమన్నా అంటాడంటే, నేను ఇప్పుడు లేఖనము కొత్త నిబంధనంలో ప్రజల హృదయంలో రాస్తా. పలక మీదనా లేకపోతే ప్రజల మనసు హృదయంలోనా? ప్రజల హృదయంలో నేను రాస్తాను అని దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనంలో పాత నిబంధనంలో ఉన్న వ్యత్యాసం చూడండి. మోషేకి రాసి ఇచ్చి ప్రజలకు అందిస్తున్నాడు. ఇక్కడ ముందే ప్రవచించింది ఏంటంటే, నేను ప్రజల మనసులో నేను రాస్తాను అని దేవుడు అంటున్నాడు. సో ప్రజల మనసులో దేవుడు రాస్తున్నాడు అని అంటే, జాగ్రత్త వినండి, ప్రజల మనసులో రాస్తున్నాడు అని అంటే ఎవరి మనసులో మొదట్లో రాయాలి? అక్కడ మోషేకి మొదట్లో ఇచ్చాడు కదా. మరి ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అడిగి నేను ముందుకు వెళ్తాను. అక్కడ మోషే ద్వారా నిబంధన కుదిరించుకున్నాడు, ఇప్పుడు యేసు ద్వారా కుదిరించుకుంటున్నాడు అని అంటే, కొత్త నిబంధనలో మనసులోనే నా ఆజ్ఞలు రాస్తాను అని అంటే ఎవరి మనసులో మొదట్లో రాయాలి చెప్పండి? యేసుప్రభు మనసులో. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆ మాట ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభువారి మనసులో ప్రభువారు రాశారు అనే మాట ఎక్కడుంది? ఒకసారి కీర్తన గ్రంథం తీయమ్మా, 40వ కీర్తన 6-7 వచనాలు చదవండి. హల్లెలూయా చెప్పండి. అక్కడ ఎంత తేటగా ఉంది చూడండి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 6-7 వచనాలమ్మా. కీర్తన గ్రంథము బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార్థమైన బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు ఏమనుంది? స్క్రిప్చర్ పోర్షన్స్ ఇంగ్లీష్ లో కూడా మనం బ్రదర్ రాజ్ కుమార్ గారు మనకు చూపిస్తూ ఉంటారు. ఇంగ్లీష్ లో కూడా చూపిస్తూ ఉంటారు. అది వీలైతే ఇంగ్లీష్ లో కూడా చూపించండి. The laws are written in Messiah's heart. Hallelujah, praise the Lord. ఈ వాక్య భాగం నేను చదివించలేదనుకుంటా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం కూడా చదవండమ్మా. కొత్త నిబంధనలో నేను ప్రజల హృదయంలో నా ఆజ్ఞలని రాస్తానని దేవుడు అన్నారు. ప్రజల హృదయంలో. ఓకే, నేను ఆ వాక్య భాగం చదివించినట్టు లేదు. 31వ అధ్యాయం 33వ వచనం చదవమ్మా, ఇర్మియా గ్రంథం. రాజ్ కుమార్ గారు ఇంగ్లీష్ లో కూడా మనం చూద్దామా? ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్, షో దట్ స్క్రిప్చర్ పోర్షన్ 40 Psalm 40 verses 7 and 8. Sure, Pastor garu. Psalm 40 verses 7 and 8. ఇది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం కూడా చదవమా రూత్. దాంట్లో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనము. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలుల వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో కొత్త నిబంధనం చేయబోయే నిబంధన కొత్త నిబంధనం. నా ధర్మనిధిని ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ హృదయం మీద నేను రాసేదను. సో
కొత్త నిబంధనలో వాళ్ళ హృదయం మీద రాసేదను అని అంటే ఎవరి హృదయం మీద మొదట్లో రాస్తాడు? పాత నిబంధనలో స్టోన్ టాబ్లెట్స్ మీద రాశాడు, మొదట్లో మోషేకి ఇచ్చాడు, దాని తర్వాత ప్రజలకి. సో ఇక్కడ కొత్త నిబంధనలో ఎవరి హృదయంలో మొదట్లో రాస్తున్నాడు చెప్పండి? ఎవరి హృదయంలో రాస్తున్నాడమ్మా మొదట్లో? జీసస్. అలాగే ఇంగ్లీష్ లో వీలైతే రాజ్ కుమార్ గారు చదివిపిస్తారా? పాస్టర్ గారు, Psalms 47 and 8, right? Then I said, behold, I come in the scroll of the book, it is written of me, I delight to do your will, O my God, and your law is within my heart. Your law is within my heart. Hallelujah. Praise the Lord. ఎక్కడ ఉన్నారు అక్కడ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అమ్మా మేరీ జోన్స్ గారు కొంచెం మ్యూట్ చేసుకోండి అమ్మా, చాలా సౌండ్స్ వస్తున్నాయి. అందరు కూడా మ్యూట్ లో ఉండండి. ఎవరు వాక్యం చదువుతున్నారో వాళ్ళు మాత్రము అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఎవరెవరు వాక్యం చదువుతున్నారో వాళ్ళు మాత్రము అన్మ్యూట్ చేసుకోండి, వేరే వాళ్ళందరూ కూడా మ్యూట్ లో ఉండండి. అమ్మా ఒక్కసారి మ్యూట్ చేసుకోండి అమ్మా. రూత్ సిస్టర్, మేరీ జోన్స్ సిస్టర్ అక్కడ సౌండ్ బాగా వస్తుంది. ఎవరు ఏదో సౌండ్ వస్తుందమ్మా. మేరీ జోన్స్ గారు. థ్యాంక్ యూ మ్యూట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనం నెక్స్ట్ పోలికకి మనం వెళ్దాం. నెక్స్ట్ పోలిక ఎంతో కూడిన పోలిక. బ్రదర్ రాజ్ కుమార్ గారు, మెయిన్ స్టేజ్ ఏంటంటే దేని మీద వాళ్ళు ఇద్దరు కూడా ఎక్కువగా ఆధారం పడారు? డిపెండెన్స్ అపాన్ వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఈవెన్ ఫుడ్. డిపెండెన్స్ అపాన్ వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఈవెన్ ఫుడ్. యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉండేను. సాతానుడు వచ్చి ఆయనని శోధించినప్పుడు ఈ రాయలను రొట్టెలుగా మార్చి తిను అని అంటే, ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం, మోషే అనుభవించి రాసిన మాటలు అదే పలుకుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేతనే జీవిస్తాడు. అనుభవించి పలికిన మాటలు మోషే, ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో. ఎక్కడ అనుభవించాడు? ఆయన కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఒకసారి తీయమ్మ, నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. ఇద్దరు కూడా దేని మీద ఆధారం పడారు? దేవుని వాక్యం మీదనే, ఈవెన్ ఆహారం మీద కూడా కాదు. 34వ అధ్యాయం 28వ వచనం. తీసుకుంటారు ఒక నిమిషం. 34 అధ్యాయమా? 34వ అధ్యాయం నిర్గమకాండం 28వ వచనం అమ్మా. ఓకే. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా అది 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకల మోషే చేతిలో నుండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ప్రకాశిస్తున్నదంట ముఖం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. 40 రోజులు దేవుని మాటలే వింటున్నాడు మోషే. ఏమీ తినలేదు, ఏమీ తాగలేదంట. ఆయన సీనాయి కొండ నుంచి దిగేటప్పుడు ఏమన్నా అనారోగ్యం కనిపిస్తుందామా? బలహీనత కనిపిస్తుందా? లేదు పాస్టర్ గారు, లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 40 రోజులు ప్రభువారు ఉపవాసం ఉన్నారు, ఆయనకి ఏం కాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరోగ్యంగానే ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అమ్మా, నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అనే విషయం బట్టి అందరు కూడా ఈ మాటలు వింటుంటారు. ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో పొలిటీషియన్స్ ఏం చెప్తుంటారు? మాకు ఓటు వేయండి, హిందీలో చెప్తుంటారు, మేము రోటీ కపడా ఆర్ మకాన్ మీకు ఇస్తాము అని అంటారు. ఎందుకంటే దీస్ ఆర్ 3 నెసెసిటీస్ ఆఫ్ లైఫ్: ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్. ఓకే, ఇప్పుడు ఈ మూడిట్లో కూడా ఫుడ్ ఎంత ముఖ్యం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే
ఈదెన్ తోటలో నేను మిమ్మల్ని అడుగుతున్నా, బట్ట అవసరం పడిందా, ఇల్లు అవసరం పడిందా ఈదెన్ తోటలో? మీరే లేదు. చెప్పండి. అవసరం అవసరం పడలేదు. పడిందమ్మా? అవసరం పడలేదు. అరే ఈదెన్ తోటలో ఆ ఇల్లు అవసరం పడలేదు, బట్టలు అవసరం పడలేదు, కానీ అక్కడ కూడా ఆహారం అవసరం పడింది. అది ఆల్ అండర్స్టాండింగ్. దీస్ ఆర్ 3 నెసెసిటీస్ ఆఫ్ లైఫ్: ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్. రోటీ, కపడా और మకాన్. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మూడిట్లో కూడా రోటీ, ఆహారం. దానికంటే ముఖ్యం దేవుని వాక్యం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే మోషేలో ఏమన్నా అనారోగ్యం కనిపిస్తుందా మనకి? కనిపించట్లేదే. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నారు. చూడండి ఎన్ని పోలికలు కనిపిస్తున్నాయో మోషేకి, యేసుక్రీస్తు ప్రభు వారికి. అందుకే ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? నాలంటి ప్రవక్తని ప్రభువారు పంపిస్తారు. నాలంటి ప్రవక్త అని చెప్పినప్పుడు మరి పోలికలు ఉండకుండా ఉంటుందా? పోలికలు ఉంటాయి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మీక్నెస్, తగ్గింపు. మోషే లాంటి సాత్వికుడు ఎవరు కూడా లేడంట. ఒకసారి చదువుదామా? నిర్గమ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా రూత్. 12వ అధ్యాయం 4వ వచనం. బ్రదర్ చదువుతాను. మోషే లాంటి సాత్వికుడు ఎవడు లేడంట ఆ సమయంలో. 12వ అధ్యాయము బ్రదర్. నిర్గమకాండం 3-4 వచనాలు చదవమ్మా. ఓకే. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని. సాత్వికుడు అనే మాట మనం చూద్దాం. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మిక్కిలి సాత్వికుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గురించి ఏమని అనుకుంటున్నాడు? ఆయన గురించి ఏమని రాయబడి ఉన్నది? ఆయనని ఎలాగ వర్ణించుకుంటున్నాడు? ఒకసారి తీయమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11:29. మీక్నెస్ అంటే సాత్వికం. అక్కడ కూడా ఇద్దరు మధ్యన పోలికలు ఎలాగున్నాయో మనం చూద్దాం. మత్తయి సువార్త 11:29. 11:29. ఒకడు నేను సాత్వికుడును. రూత్ సిస్టర్ చదువుతున్నానమ్మా. రూత్ సిస్టర్ చదవని, లేకపోతే డబుల్ వాయిస్ వచ్చేస్తుంది. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు. నేను మిక్కిలి సాత్వికుడిని అని ప్రభువారు అంటున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. నేను కొన్ని ప్రశ్నలు అడిగి ముందుకు వెళ్తాను. ఎందుకంటే బైబిల్ స్టడీ అంటే ఇంటరాక్టివ్గా ఉంటుంది. మధ్య మధ్యలో నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, మీరు కూడా జవాబు ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఎవరు కూడా నిద్రపోదానికి ఆస్కారం లేదు. ఓకే, నా పద్ధతి మీకు తెలుసు. ప్రకటన గ్రంథము 50 సెషన్స్ మనం కండక్ట్ చేశాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, నిర్గమకాండము 12వ అధ్యాయం 4వ వచనంలో ప్రపంచంలోనే మిక్కిలి సాత్వికుడు అనే మాట మోషే గురించి రాయబడింది. ఓకే, ఇప్పుడు మొదటి 5 పుస్తకాలు ఎవరు రాశారమ్మా బైబిల్లో? ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం వరకు మోషే. మరి సంఖ్యాకాండం ఎవరు రాశారమ్మా? చెప్పండి. సంఖ్యాకాండం ఎవరు రాశారు? 4వ పుస్తకం కదా. అరే మొదటి 5 పుస్తకాలు మోషే రాశాడు అని అన్నారు. ద్వితోపదేశ పుస్తకం ఆది కాండం, రెండవది నిర్గమకాండం, మూడవది లేవి కాండం, 4వది సంఖ్యాకాండం, 5వది ద్వితోపదేశ కాండం. సో సంఖ్యాకాండం ఎవరు రాసినట్టు? మోషేనే రాశాడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆయన గురించి ఆయన అలాగా రాసుకుంటాడా? నేనే అందరికంటా సాత్వికుణ్ణి అని అంటే దాంట్లో గర్వం కనిపించట్లేదు. కొంచెమంది
సాత్వికం విషయంలో కూడా గర్విస్తుంటారు. నాలంటి సాత్వికుడు ఎవడు లేడు అని అంటే మరి అక్కడ గర్వం కనిపిస్తుంది. ఎవరు రాస్తున్నారు? 12వ అధ్యాయం 4వ వచనం మోషేనే రాశాడు. మిక్కిలి సాత్వికుడు అని అంటే అయ్యో సాత్వికం బట్టి అతిశయిస్తున్నాడు, సాత్వికం బట్టి గర్వం తెచ్చుకుంటున్నాడు అని ఎవరికైనా ప్రశ్న ఏర్పడుతుంది కదా. ఎవరన్నా వాళ్ళ సాత్వికం గురించి గొప్పగా చెప్పుకుంటారమ్మా? చెప్పండి మీరే. సాత్వికం గురించి ఎవరన్నా గొప్పగా చెప్పుకోవచ్చా? నేను అందరికంటే సాత్వికుడిని లోకంలో అని చెప్పుకోవడానికి వీలవుతుందా నిజమైన లేదు పాస్టర్ సాత్వికుడికి? గారు. లేదు పాస్టర్ గారు. ఉండదు. సో లోతులో వెళ్దాం. మోషే నిజంగానే అందరికంటే గొప్ప సాత్వికుడు. ఏమనంటే హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటి? బ్రదర్ రాజ్ కుమార్ గారు కర్సర్ పెట్టి చూపించండి. అక్కడ వాడిన పదము అనావ్. అనావ్ అంటే ఏంటి? అనావ్ అంటే కుంగిన పరిస్థితి. ఒక చెట్టు పండ్లు ఎక్కుంటే ఎలాగా వంగి ఉంటుందో అటువంటి పరిస్థితి. ఒక బ్రిడ్జ్ ఎక్కువ వెయిట్ దాని మీద ఉంటే బ్రిడ్జ్ మీద అది కుంగిన పరిస్థితి, ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే పొజిషన్లో ఉంటుంది. అన్నా అక్కడ చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటి? కుంగిన పరిస్థితి అంటే బాధ్యతలు ఎంతో ఎక్కువగా ఉన్నాయి ఆయన భుజం మీద. 25 లక్షల ప్రజల్ని ఆయన నడిపిస్తున్నాడు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎంత బాధ్యత కలిగి ఆయన నాయకత్వంని వహిస్తున్నాడు అని అంటే, ఎంత బాధ్యతతో ఆయన నాయకుడై ఉన్నాడు అని అంటే, ఆ 25 లక్షల ప్రజల్లో ఎవరికైనా ఒక్కరికి ఆకలి కలిగితే ఈయనకు ఆకలి కలిగినట్టు, వాళ్ళకి బాధ కలిగితే ఈయనకి బాధ కలిగినట్టు. సో 25 లక్షల ప్రజలు క్షేమము ఆయన భుజం మీద ఉందంటే కుంగిన పరిస్థితియా కాదా అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎస్ పాస్టర్. కుంగిన పరిస్థితి. ఇట్ ఈస్ విచ్ మీన్స్ మీక్నెస్, బోన్ నాట్ అవుట్ ఆఫ్ వీక్నెస్, బట్ ఇక్కడ చూడండి నేను ఇంగ్లీష్లో అది చదువుతున్నాను. బట్ యాక్చువల్లీ a condition of someone constantly bowed down under constant pressure like a branch weighed down by fruit. A huge burden of leadership. కింద రండి. A huge burden of leadership led to this fruitful spiritual condition in Moses. Let's remember the fact he was more weighed down than anyone else, lest anyone reading this misconstrue that Moses was proud of his humility. ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అవసరం లేదు. ఆయన సాత్వికం బట్టి ఆయన గర్విస్తున్నాడని అస్సలు అనుకోవద్దు. అది కుంగిన పరిస్థితి, అది కుంగిన పరిస్థితి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నేను మిక్కిలి సాత్వికుణ్ణి అనే పదం వాడుతున్నారు. అది హీబ్రీ పాత నిబంధనం ఒరిజినల్గా హీబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధనము ఒరిజినల్గా గ్రీక్ భాషలో రాయబడింది. గ్రీక్ భాషలో వాడబడిన పదం ఏంటి? దానికి ప్రాస్. ప్రాస్ అంటే అగైన్ బౌ డౌన్, ఫ్రూట్ఫుల్ కండిషన్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చేత నియమించబడిన దేవుని గొర్రెపిల్ల క్రిస్మస్ దినం నుంచా లేకపోతే భూమి పునాది వేయబడక ముందేనా? భూమి పునాది వేయక ముందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన భుజం మీద ఏం భారం ఉంది, ఏం మానసిక భారం ఉంది. అరే నేను ఒక రోజు నేను భయంకరమైన శిలువ మరణంకి నేను నన్ను సమర్పించుకోవాలి. శారీరక నొప్పి, మానసిక నొప్పి, ఆత్మిక నొప్పికి నేను గురి అవ్వాలి. ఆ భయంకరమైన భుజం, ఆ భయంకరమైన బరువు ఆయన భుజం మీద ఎప్పుడు ఉండేది. శిలువ మరణం పొందిన సమయంలోనే కాదు. లేఖనం ఏం చెప్తుంది చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం చదవండి. మా రూత్ సిస్టర్ 12వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఏమని రాయబడి ఉన్నది అక్కడ చూద్దాం. 12వ అధ్యాయము 20వ వచనం. 27వ వచనం అమ్మా. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగుందంట యేసుక్రీస్తు ప్రభువారి ప్రాణము? సంతోషం ఉందా లేకపోతే
బరువు కింద నలిగిపోతున్నదా? చెప్పండి. ఇప్పుడే చదువుకున్నాం కదా, ఇంకొకసారి చదవమ్మా గట్టిగా. 12వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. చదవమ్మా నెక్స్ట్ ఇంకా వర్స్. చదవమంటారా? తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటి నేను హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. థ్యాంక్ యూ మా. భూమి పునాది వేయబడక ముందే ఆయన దేవుని గొర్రెపిల్ల. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమని తోటలు కూడా చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, వీలైతే ఈ పాత్రను నువ్వు తీసివేసాయి. ఎటువంటి భయంకరమైన అనుభవంకి ఆయన గురి అవబోతున్నాడు. శారీరక నొప్పి, మానసిక నొప్పి. ఒకసారి ఆలోచించండి. మీరు చాలామంది క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీలో పిక్చర్స్ మీరు చూస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడే పిక్చర్స్ మీరు చూస్తుంటే ఏం మీకు కనిపిస్తుంది అంటే, ఆయన నడుము చుట్టూ బట్ట ఉన్నట్టు మీకు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా సిలువ ఎలాగ వేసేవారు? రోమిలు అందరినీ దిగంబరులుగా వేసేవారు. రోమా చట్టము, ఆ రోమా ప్రభుత్వము ఎందుకు శిలువ మరణం అనే శిక్ష ప్రారంభం చేసింది? వాళ్ళ కోరిక ఏంటంటే, రోమా రాజ్యంకి విరోధంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని సిలువ వేస్తే, వాళ్ళకి భయంకరమైన మరణ శిక్ష విధిస్తే వేరే వాళ్ళకి రోమా రాజ్యంకి విరోధంగా తిరుగుబాటు చేయడానికి ధైర్యం ఉండకూడదు అని ఆ కోరికతో. అలాగే మా రాజ్యంలో ఎవరైనా భయంకరమైన నేరాలు చేస్తే వాళ్ళకి శిలువ మరణం అనే భయంకరమైన శిక్ష విధిస్తే వేరే వాళ్ళకి అటువంటి భయంకరమైన పాపంలో భయంకరమైన నేరములు చేయుటకు ధైర్యం చాలకూడదు అని అటువంటి భయంకరమైన మరణం శిక్షని రోమా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అక్కడ ఒక వ్యక్తి శారీరకంగా నలగొట్టబడటమే కాదు, మానసికంగా కూడా నలగొట్టబడతాడు. మీరు గూగుల్లో వెళ్ళి క్రాస్ చెక్ చేయండి, హిస్టరీ చెక్ చేయండి. క్రూసిఫిక్షన్ హిస్టరీ అనేది ఉంటుంది. అందరినీ కూడా దిగంబరులుగా సిలువ వేసేవారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు హీబ్రీయులకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు ప్రభువారు ఏమేమిని అక్కడ తట్టుకున్నారు సిలువ మరణం అప్పుడు, దేనికైనా గురి అయ్యాడు. ఒకసారి తీయండమ్మా 12వ అధ్యాయం హీబ్రీయులకు రాసిన పత్రిక. అవమానంని కూడా నిర్లక్ష్య పెట్టి 12వ అధ్యాయం 3-4 వచనాలు చదవండమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-4. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంత ఇక దానిని ఎదిరింపలేరు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు 2-3 వచనాలమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3. ఓకే సార్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని అవమానం. ఎటువంటి అవమానం ఇది? దిగంబరిగా వేలాడుతున్నాడు సిలువ మీద. ఒకసారి ఆలోచించండి. మొదటి ఆదాము పాపం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లో ఇంకొక పేరు ఏంటంటే ఆయన కడబడి ఆదాం. ఎందుకంటే మొదటి ఆదాం జన్మంలో, కడబడి ఆదాం జన్మంలో మనిషి పాత్ర అనేది లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లో లేఖనంలో ఆయన కడబడి ఆదాం. మొదటి ఆదాం పాపం చేసినప్పుడు ఆయన సిగ్గు కప్పుకుండుటకు ఆయన ఒక మ్రాను వెనకాల దాక్కుంటున్నాడు. కానీ కడబడి ఆదాము మన సిగ్గు, పాపం చేత మన సిగ్గు ఏమొచ్చిందో దాన్ని కప్పుటకు ఆయన దిగంబరిగా మ్రాను ముందు వేలాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదాము మ్రాను వెనకాల దాక్కుంటున్నాడు. ఇంకొక కడబడి ఆదాము మనల్ని రక్షించుటకు, పాపం నుంచి మన సిగ్గుని కప్పుటకు ఆయన దిగంబరిగా మ్రాను ముందు వేలాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి మరణంకైనా గురి అవుతాడు అని అంటే
మనసులో కలవరం లేకుండా ఏముంటుంది? భారం లేకుండా ఏముంటుంది? నలిగిపోయే పరిస్థితి లేకుండా ఏముంటుంది? ఇంకా మా ఎలాగ త్రిత్వము అనగానే, జాగ్రత్త వినండి, త్రిత్వము అనగానే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడిని మనం గుర్తుపెట్టుకుంటాము. ఒక మానవుడు కూడా ఒక వైపున చెప్పాలంటే త్రిత్వమే. 3 భాగములు ఉంటాయి మనలో కూడా, శరీరము, ప్రాణము, ఆత్మ. ఎక్కడుంది ఈ 3 భాగములు ఉన్నాయని? ఒకసారి తీయండి మా 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. రాజ్ కుమార్ గారు కూడా ఇంగ్లీష్లో చదువుతారు. రాజ్ కుమార్ గారు 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ఇంగ్లీష్లో కూడా చదవండి. సహోదరి రూత్ గారు మనకు తెలుగులో కూడా సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. 3 అక్కడ చూడండి, సహోదరి చదివిన మాటల్లో మీకు 3 కనిపిస్తున్నాయి. మీ శరీరము, జీవము, ఆత్మ. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదవండి రాజ్ కుమార్ గారు. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. Now may the God of peace himself sanctify you completely, and may your whole spirit, soul, and body be preserved blameless at the coming of our Lord Jesus Christ. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. శరీరము, ఆత్మ, ఇంకా జీవం. సో శరీరం నలగొట్టబడుతున్నది. సోల్ అంటే సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్, అది నలగొట్టబడుతుంది. దిగంబరిగా ఆయన వేలాడుతున్నాడు. ఇంకా ఆత్మ, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దృష్టిలో ఒక పాపి అయ్యాడా శిలువ మీద, లేకపోతే పాపమే అయిపోయాడా? ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. 2 కొరింథీ 5:21. సహోదరి రూత్ చదివి వినిపిస్తారు. 2 కొరింథీ. దాని తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. మనల్ని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దృష్టిలో పాపి అయ్యాడా, లేకపోతే పాపమే అయిపోతున్నాడా? చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అడుగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపముగా చేసెను. పాపి కూడా కాదు. ఇప్పుడు పాపం ఎక్కడుందో అక్కడ దేవుని పరిశుద్ధమైన సన్నిధి ఉంటుందా, లేకపోతే యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? చెప్పండి. పరిశుద్ధ సమీపంగా ఉంటుంది. పరిశుద్ధమైన దేవుని సన్నిధి పక్కన ఉంటుందా, లేకపోతే యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? పక్కనే ఉంటుంది అయ్యగారు. ఎట్లా ఉంటదమ్మా? విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకే ఆయన పలికిన 4వ మాట ఏంటి? నా దేవా నా దేవా అన్నందుకు. నా దేవా నా దేవా హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి అమ్మా. దీంతో నేను ముగిస్తున్నాను. యేసు ఎటువంటి భారంకి గురి అయి సాత్వికుడు అయ్యాడు. నా మనసు కలవరపడుతున్నది. ఆ భారం నా మనసుని నలగొడుతున్నది అనేది ఆయన పలుకుతున్నాడే. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనంలో. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. హబక్కూకు చిన్న పుస్తకం. హబక్కూకు 3వ అధ్యాయమా? 1వ అధ్యాయం 13వ వచనం అమ్మా. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. నీ కనుదృష్టి పాపంని చూడలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత పవిత్రమైనది. సో యేసు పాపం అయిపోతున్నాడు దేవుని దృష్టిలో. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటది? వేల సంవత్సరాలు తండ్రి కుమారుని మధ్యన ఏ గ్యాప్ కూడా రాలేదు. ఇద్దరు సహవాసం మధ్యన ఎప్పుడు ఎడబాటు కలగలేదు. కానీ శిలువ మీద ఏం జరగబోతుంది యేసుకి ముందే తెలుసు. తండ్రి ఆయన మధ్యన ఉన్న సహవాసంలో ఎడబాటు కలగబోతుంది. ఒకసారి ఆలోచించండి.
ఇదంతా జరగబోతుందని అంటే ఒకసారి ఆలోచించండి. మానసికంగా, ఆత్మికంగా కుంగిన పరిస్థితి కాదా? శిలువ మరణం అప్పుడేనా, లేకపోతే దానికంటే ముందేనా? చెప్పండి మీరే. ఎలాగుంటుంది మానసిక పరిస్థితి, ఎలాగుంటుంది ఆత్మిక పరిస్థితి? ఒక దినము నాకు నా తండ్రి మధ్యనున్న సహవాసంలో ఎడబాటు కలగబోతుందని అంటే ఎలాగుంటుంది మానసిక పరిస్థితి, ఎలాగుంటుంది ఆత్మిక పరిస్థితి? చాలా కృంగిపోయి ఉంటుంది పాస్టర్ గారు. ఎలాగుంటది? కృంగిపోయిన పరిస్థితిలో ఉంటుంది. కుంగిపోయిన పరిస్థితి. అందుకే ఇద్దరు కూడా, మోషే, యేసు, ఇద్దరిలో కూడా మనకేం కనిపిస్తుందంటే మీక్నెస్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మోషే ఎలాగ కుంగిపోయి ఉన్నాడు? 25 లక్షల ప్రజల బాధ్యత ఆయన భుజం మీద ఉంది. వాళ్ళలో ఎవరికన్నా ఒక్కరికి ఇబ్బంది కలిగినా ఈయనకి ఇబ్బంది కలిగినట్టు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పాపమే అయిపోతున్నాడు దేవుని దృష్టిలో. అందరి పాపం ఆయన మీద వచ్చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఆ పరిస్థితి రాబోతుందనే ఆలోచననే ఒక వ్యక్తిని ఎలా చేస్తుంది అంటే కుంగేస్తుంది, కుంగిన పరిస్థితి కలిగిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఎన్ని పోలికలు ఉన్నాయి ఒకసారి మరి ర్యాపప్ చేద్దాము. ఎమ్స్ మనం వాడాము, కొంచెం టైం ఎక్కువ అయింది ఎందుకంటే ఇది లోతైన సబ్జెక్టు, మర్మంలోతో కూడిన సబ్జెక్టు. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇద్దరి జన్మము అద్భుతం. అది వంశావళిని చూస్తేనే మనకి ఈ రహస్యం మనకు బయటపడుతుంది. జోకెబేదు 135 సంవత్సరాల వయసున్న స్త్రీ అనేది వంశావళిని చదివితేనే మనకు అర్థమవుతుంది. రెండోది, ఇద్దరు వాళ్ళ తండ్రిల పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయంటే దేవుడు చెప్తేనే పెళ్ళిళ్ళు అయినాయి. యోసేపు మరియాని పెళ్లి చేసుకుంటుట, అమ్రాము జోకెబేద్ని పెళ్లి చేసుకుంటుట. మూడో పోలిక ఏంటి? ఇద్దరు కూడా దేనికి గురి అవుతున్నారు? చిన్న వయసు ఉన్నప్పుడు మోర్టల్ డేంజర్. ఇద్దరు ఆ సమయంలో ఉన్న రాజులు ఇద్దరు కూడా వీళ్ళని చంపుటకు ప్రయత్నించారు. దేవుడు అద్భుత రీతిగా వాళ్ళని కాపాడారు. వాళ్ళ పెళ్లి విషయంలో కూడా మనకి పోలిక కనిపించింది. ఐదోది ఏంటి? ఇద్దరు కూడా గొప్ప అద్భుతాలు చేశారు. వాళ్ళు చేసిన అద్భుతాలు వేరే ఎవరు కూడా మరీ చరిత్రలో చేయలేదు. మోషే ఎర్ర సముద్రంని పాయలు చేయుట, యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళ మీద నడుచుట. ఇద్దరు కూడా రూపాంతరం అనుభవము పొందారు. దాని తర్వాత ఇద్దరు కూడా మధ్యవర్తులుగా పరిచర్య చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య ఇంకా సాగుతుంది, ఆయన మధ్యవర్తిగానే ఉన్నాడు. దాని తర్వాత మెథడాలజీ, నిబంధన ఇచ్చే విషయంలో కూడా మోషే యేసుక్రీస్తు ప్రభువారికి పోలిక కనిపిస్తున్నది. దేవుడు రాసి, పలక మీద రాసి మోషేకి ఇచ్చి తర్వాత ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాడు. కొత్త నిబంధనలో ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువారి హృదయం మీద మొదట్లో రాసి తర్వాత ఆయన నమ్మిన క్రైస్తవులకి వాళ్ళ హృదయం మీద ఆయన ఆజ్ఞలని రాస్తున్నాడు. మొదట్లో ఎవరు హృదయం మీద రాశారు? యేసుక్రీస్తు ప్రభువారి హృదయం మీద తండ్రి రాశారు ఆజ్ఞలు ఏంటో. అది మనము కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 7-8 వచనాల్లో మనము చదువుకున్నాం. ఇద్దరు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నారు. దేని మీద ఆధారం పడారు? దేవుని వాక్యం మీదని. నెక్స్ట్ లాస్ట్ మనం చూసింది ఏంటంటే మీక్నెస్. ఇద్దరిలో కూడా వర్ణించలేని సాత్వికము ఉన్నది. ఇక్కడ నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. మొదటిగా మేము సహోదరి దెబోరా గారిని మీ చేతులు అప్పచెప్తున్నాం. ఎంతో దూరదృష్టితో ఈ బైబిల్ స్టడీ వలన అనేకులు మేలు పొందాలని తండ్రి ఈ జూమ్ మీటింగ్ని స్టార్ట్ చేశారు. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే బ్రదర్ రాజ్ కుమార్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారం ఎంతో చక్కగా బైబిల్ చదివే సహోదరి జయంతి గారిని, అలాగే ఈరోజు ఎంతో చక్కగా చదివించిన సహోదరి రూత్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతులు అప్పచెప్తున్నాం. ఈరోజు ఆదివారం, ఎంతోమంది ఈ సమయంలో రిలాక్స్ అవుతుంటారు, కానీ వీళ్ళు ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. మీ దీని దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారో, మోషే అలాగే మెస్సయ్య మధ్యన ఏమేం పోలికలు, గొప్ప పోలికలు ఉన్నాయో, ఏమేమి మేము నేర్చుకున్నామో అది మా దగ్గరే దాచిపెట్టుకోకుండా సార్వత్రిక సంఘంతో కూడా మిమ్మల్ని పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో ప్రయాసపడి
ప్రతి సెషన్ని రికార్డ్ చేసి బ్రదర్ రాజ్ కుమార్ గారు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ లింక్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. సార్వత్రిక సంఘం కూడా ఈ చిన్న బైబిల్ స్టడీ చేత మేలు పొందాలి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు.